స్తోత్రములు. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథము 29వ అధ్యాయం చదువుకుందాం. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములుగా ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపొదడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుములే గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోనును షిరియోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో నున్నవన్నీ ఆయనకే ప్రభావం అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. స్తోత్రం. హల్లెలూయా. స్తుతి దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, దావీదు కీర్తన. ఇది కూడా దావీదు కీర్తన. 29వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావము గలది అని కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. ఆయన నోటి మాట చేత ఈ సృష్టినంతయు కూడా దేవుడు సృష్టించాడు. ఆయన ఒక మాట సెలవిస్తే చాలు, మన జీవితాలు బాగుపడిపోతాయి. ఆయన ఒక మాట సెలవిస్తే చాలు, మన బ్రతుకులు మారిపోతాయి. ఆయన స్వరం బలమైనదంట. చూడండి, ఆయన యెహోవా స్వరము ప్రభావము గలదని వాక్యం సెలవిస్తుంది. అవును, యెహోవా స్వరము ప్రభావము గలది. ఆయన నోటి మాట చాలండి. ఆయన నోట్లోంచి వచ్చే ప్రతి మాట మన జీవితాలని మారుస్తుంది. బలము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దేవుని స్వరము ఎటువంటి పరిస్థితులనైనా మార్చగలదు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఒక మాట సెలవిచ్చాడంటే చూడండి, దావీదు మహారాజు గొర్రెలు కాచుకునే దావీదుని మహాచక్రవర్తిగా మార్చేశాడు. ఆయన అభిషేకాన్ని ఇచ్చాడు. ఆయన కోరుకున్నాడు దావీదుని. గొప్ప దేవుడు, జీవము కలిగిన దేవుడు, మహాచక్రవర్తిగా దావీదుని దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు. అలాగే దేవుని స్వరాన్ని మనం వినగలిగే వారముగా ఉండాలి. ఆయన స్వరం బలమైనదంట. మన జీవితాల్లో బలమైన కార్యాలు